అన్న క్యాంటీన్ ప్రారంభించాం. గుంతలు చాలా మేరకు మనం పూడ్చడం జరిగింది. వచ్చే 2 నెలల్లో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ నేను తెలుపుతున్నా. గతంలో కూడా సంక్షేమం చేశాం, గతంలో కూడా అభివృద్ధి చేశాం. కానీ 1989లో కూడా ఓడిపోయాం, 2004లో ఓడిపోయాం, 2019లో ఓడిపోయాం. దానికి ఒక కారణం ఉంది. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఒక కుటుంబంలో మనందరం ఉంటాం. ఆ కుటుంబంలో మనం అనుకున్న నిర్ణయాలు అవ్వకపోవచ్చు. అలాగే ఒక రోజు పడుకుంటాం, కానీ 2వ రోజు మనం అందరం కూర్చుని భోంచేసుకుంటాం, చేసుకుంటాం, కలిసికట్టుకు వెళ్తాం. నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా. ఆనాడే చెప్పా, జగన్ గారితో నేను ఎంత పోరాడానో 3 రెట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నాను చెప్పా. ఆనాడే చెప్పా, పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని చెప్పా. సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం, పాలిట్ బ్యూరోలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం. నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండవు. అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షుల వారు పాలిట్ బ్యూరో కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు శిరసు వంచి అమలు చేస్తాను. ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి, కార్యకర్తలకు విరుద్ధంగా ఉంది, వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను, మాట్లాడతా, సీనియర్ని కలుస్తా, జూనియర్ని కలుస్తా. లేదు ఇది కరెక్ట్ కాదేమో, ఏదోటి చేయాలి, దీన్ని ఎట్ట చేయాలి రాబోయ్ అని మాట్లాడతా. ఇది మీరందరూ తెలుసుకోవాల్సింది, మనందరం నేర్చుకోవాల్సింది.